I am visualizing the future. I am visualizing the future. మీకు మీరు విజనరీ అని చెప్పుకుంటారు కదా, మీరు నిజంగానే విజనరీ అయితే అసలు విజనరీ దాకా కూడా కాదు సార్. అడ్మినిస్ట్రేషన్ ని మీకు ఎలాగ రన్ చేయాలో బేసిక్స్ తెలిస్తే కనీసం మిగతా స్టేట్స్ లో లేని ఈ దారుణమైన పరిస్థితి మన స్టేట్ కి పట్టించకూడదు కదా సార్. బీహార్ లో కూడా లేదు కదా సార్ ఇంత అధ్వానమైన పరిస్థితి. మీకు ఈ బేసిక్ సివిల్ సప్లైస్ ని అడ్మినిస్టర్ చేయడం తెలీదు. కనీసం బీహార్ లో కూడా పట్టని గతి మాగు పట్టిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్స్ ఉండవు. దానికి తోడు వాటి కేటాయించే బడ్జెట్స్ ని కట్ చేసి అవతల పడేస్తారు. మీరు విజనరీ అంటారు, అది విని మేము చప్పట్లు కొట్టాలి. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సార్ మీరు ఒక పెద్ద విజనరీ అని మీరు చెప్పుకుంటారు కదా, మరి మన దగ్గర ఫిజికల్ స్టాక్స్ ఏ లెవెల్లో ఉంటాయో దానికి ప్రపోర్షనేట్ గానే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనేది పబ్లిక్ లో ఉంచాలి అనేది మీకు తెలియాలి కదా సార్. మీరు ఇలాంటి బేసిక్స్ దగ్గర మిజరబుల్ గా ఫెయిల్ అవడం వల్లే మన స్టేట్ కి గతి పట్టింది సార్. మీరు ఆ షార్టేజెస్ గురించి సౌండ్ తక్కువగా వచ్చినప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే దాని సౌండ్ ఈ లెవెల్లో పెరుగుండేదా? అదే కాదు, విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు మీకు అది వస్తుంది అని 24 hours ముందు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి సార్? జనాలు అలర్ట్ చేశారా? ఎందుకు చేయలేదు? ఇది కూడా సేమ్, దానికి దీనికి తేడా ఏమని చెప్పండి. మా అదృష్టం బాగుండి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ దిస్ ఇస్ సేమ్ టు సేమ్ అప్రోచ్ సార్. మీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కి డిజాస్టర్సే కాదు, డేంజరస్ అయిపోతుంది డే బై డే. ఇంకెన్ని చూడాలరా దేవుడా అనిపిస్తుంది సార్ మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే.